ఇంతకీ ఏంటో టెన్షన్ చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్తే తోచిన సాయం చేస్తాను కదా. ఈ సాయం నాకేం అక్కర్లేదు. పోనీ సలహా తీసుకోండి. అక్కర్లేదని చెప్పాను కదా. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నువ్వే నా ప్రాబ్లం. నేనా? నేనంటే నేనేంటి ప్రాబ్లం చెప్పండి. మీరేదో దాస్తున్నారే. హలో, ఏదైనా మనతో డైరెక్ట్ గా ఉండాలి. మన దగ్గర ఏదైనా దాచారని తెలిసిందో ఆగండి 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 ఆగండి, నీతో మాట్లాడాలి. చెప్పు, దేని గురించి? మన గురించి. మన గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ఈ 365 డేస్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ టైం పాస్ చేయడమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 365 డేస్ నేను నిన్ను భరించడమే. హలో, నువ్వు నన్ను భరించడం కాదు, నేను నిన్ను భరించాలి. నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా భరించడానికి. అబ్బచ్చా, ప్రాబ్లం కి ప్యాంట్ షర్ట్ వేస్తే విక్రమ్ కృష్ణ, యూనిఫామ్ వేస్తే ఇన్స్పెక్టర్ విక్రమ్ కృష్ణ. అవునా? నేను ప్రాబ్లం అయితే నువ్వేంటి సొల్యూషనా? ఏం సొల్యూషన్ అమ్మా? ప్రాబ్లమ్స్ అన్ని బాటిల్లో వేసి గలగలా కొడితే వచ్చే సొల్యూషనా? ఎవరి ప్రాబ్లం ఎవరి సొల్యూషన్ అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు చెప్పడం? అనవసరమైన విషయాల గురించి మాట్లాడకుండా ఏదో మాట్లాడాలి అన్నావు కదా, అది మాట్లాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? చెప్పాను, ఇందాకే చెప్పాను కదా. పోనీ నేను చెప్తా. ప్రియానే కదా? అవును. అయితే దానికి ఒక సొల్యూషన్ చెప్తా, వింటే విను, లేదంటే నీ ఇష్టం. చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అగ్రిమెంట్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు? ప్రియా నిన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలనే కదా? అవును. ఆ అగ్రిమెంట్ కి నేనెందుకు ఒప్పుకున్నాను? మా నాన్న నిర్దోషి అని నిరూపించి ఆయన్ని బయటికి తీసుకొస్తావనే కదా? అవును. నువ్వు మా నాన్న గురించి ఆలోచించకపోయినా నేను ప్రియా గురించి, ప్రియా వల్ల నీకు జరిగే బాధ తప్పించడం గురించి ఆలోచించాను. ఆలోచించావా? ఏం ఆలోచించావు? ప్రియాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే ప్రియా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. అవును కదా. ఈ ఐడియా నాకు రాలేదేంటి? బుర్రలో కూర్చుంటేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పక్కన నీలాంటి వాళ్ళు ఉండి తినేయడం మొదలు పెడితే ఇంకా గుజ్జే ఉంటుంది. అది కాదు, నువ్వు చెప్పినట్టే ప్రియాకి పెళ్లి చేసి పంపించేస్తే హ్యాపీగా మన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. పర్మనెంట్ గా నిన్ను కూడా మా ఇంట్లో నుంచి పంపించేయచ్చు. నువ్వు వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి, మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే ఫీల్ అవుతున్నావా? లేదా నన్ను వదిలి వెళ్ళిపోవాలన్నందుకు ఫీల్ అవుతున్నావా? నేనేం ఫీల్ అవ్వట్లేదు, అస్సలు ఫీల్ అవ్వట్లేదు. నీ అగ్రిమెంట్ తలనొప్పి పోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా నీ తలనొప్పి వదిలిపోతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాడీ పెరిగినా బ్రెయిన్ పెరగని నీలాంటి వాడిని భరించే బాధ తప్పినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ముఖం ఎందుకు అలా డల్ గా పెట్టుకున్నావు? ఎందుకంటే మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని నేను మా ఇంటికి వెళ్లిపోయాక నువ్వు మా నాన్న నిర్దోషి అని నిరూపిస్తావా లేదా అని. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అని నా ప్రాబ్లం వదిలేస్తావేమోనని నా భయం. అలా వదిలేయవు కదా, మా నాన్న నిర్దోషి అని నిరూపిస్తావు కదా. మీ నాన్న నిర్దోషం నిరూపించడం నా బాధ్యత. నిరూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే అవును, ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఏముంది, ప్రియకు పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడమే. అంత తేలిగ్గా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? కొంచెం కష్టమైనా ఒప్పిద్దాం. వాళ్ళు ఒప్పుకున్నా ప్రియ ఒప్పుకుంటుందా? ఇంకొంచెం కష్టమైనా ఒప్పిద్దాం. ఓకే,
ముందు పెద్దవాళ్ళ దగ్గర బాంబు పేలుస్తాను. ఆల్ ది బెస్ట్. అను, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదు. రాధ గురించి ఆలోచిస్తున్నావా? నీకెలా తెలుసు? ఇప్పటి వరకు నేను నీ గురించి ఆలోచించాను కాబట్టి నువ్వు రాధ గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలిసిపోయింది. అర్థం కాలేదా? ఇవాళ నువ్వు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించావు. ఆ ప్రకృతి వైపరీత్యాన్ని చూసినప్పటి నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ప్రకృతి ధర్మం, ప్రకృతి వైపరీత్యం అంటూ అర్థం లేకుండా మాట్లాడుకు. నువ్వేం చూసావో అర్థమయ్యేలా చెప్పు. నార్త్ పోల్ దగ్గరికి సౌత్ పోల్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం చూశాను. ఓ, రాధకి నేను ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసావా? అవును. ఎప్పుడు రాధ మీద కోపంగా ఉండే నువ్వు, రాధ పేరెత్తితే చిరుపురులాడే నువ్వు రాధకి ఫస్ట్ ఎయిడ్ చేయడం అనేది ప్రకృతి వైపరీత్యమే కదా. ఇంతకీ ఆ వైపరీత్యం ఎలా సంభవించింది? ఎలాగంటే ఎవరు మీ ఇద్దరు ఈ ఫోటో పగలగొట్టింది? అనసూయ పడ్డానా? గురూజీ, ఈ ఫోటోని పగలగొట్టింది అనసూయ కాదు గురూజీ, నేను. అది జరిగింది. బాగా జరిగింది. నీకు అలాగే జరగాల్సింది. ప్రియా ప్రియా అంటూ రాసుకుని పోసుకుని తిరిగినందుకు తను చేసిన తప్పుని నీ నెత్తి మీద వేసి నిన్ను ఇరికించాలనుకుందా ప్రియా? ఇప్పటికైనా నీకు అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళు? ఇప్పటికైనా అర్థమైందా ప్రియా మీ అన్నయ్యకి కరెక్ట్ కాదు అని? ఇప్పటికైనా అర్థమైందా రాధే మీ అన్నయ్యకి కరెక్ట్ అని? అవును, ఆ ప్రియా చిట్టి ఫోటో పగలగొట్టినట్టు మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. తెలియకూడదు. ఎప్పటికీ వాడికి ఆ విషయం తెలియకూడదు. చిట్టి అంటే వాడికి ప్రాణం కదా. అలాంటి చిట్టి ఫోటోని ఆ ప్రియా కావాలని పగలగొట్టిందంటే వాడు తట్టుకోలేడు. ఆ బాధలో వాడు ప్రియాని పీక పిసికి చంపినా చంపేస్తాడు. సో ఈ విషయం మీ అన్నయ్యకి ఎప్పటికీ తెలియకూడదు. ఓకేనా? ఓకే. ఐఎమ్ సారీ. ఎందుకు? ఇన్ని రోజులు నువ్వెంత చెప్పినా వినకుండా, మా అన్నయ్య ఇష్టాన్ని కూడా గౌరవించకుండా తప్పుగా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం, అది చాలు. ఇక నుంచి మనకంతా హ్యాపీ. మరి ఈ శుభ సందర్భంలో నాన్న, నీకు కాదు, అంతా ఇతనే ఇతనే. ఊరికే అతను. ఏదో మాట్లాడాలి అని పిలిచారుగా, ఏంటో చెప్పండి. ప్రియాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మతుండే మాట్లాడుతున్నావా? ఇప్పటి వరకు అయితే నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఉంది. నేను రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ప్రియాకి పెళ్లి జరగడం అనేది ఎప్పటికీ జరగదు. సో వీలైనంత త్వరగా ప్రియాకి పెళ్లి చేసేసి అత్తారింటికి పంపించేస్తే బాగుంటుంది. ఏమంటారు? ఎవరికి బాగుంటుంది? నీకు బాగుంటుందా? నీ పెళ్ళాం గాని పెళ్ళానికి బాగుంటుందా? అలా అంటారేంటి అత్తయ్య? రాధ నా పెళ్ళమే కదా. నీకు జరిగింది పెళ్ళని, ఆవిడ గారు నీ పెళ్ళమని నువ్వు అనుకుంటే సరిపోదు, ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవాలి కదా. కొంచెం ఆ డైలాగ్ మార్చేస్తారా? బోర్ అనిపించండి. ఇప్పుడు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నాకు జరిగింది పెళ్లి, రాధ నా భార్య. అయినా ఇప్పుడు డిస్కషన్ మా పెళ్లి గురించి కాదు, ప్రియా పెళ్లి గురించి. రాధకు తెలిసిన మంచి ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి ఉందంట. ఆ సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి చేసేస్తే ప్రియా లైఫ్ సెట్ అయిపోతుంది. ఏమంటారు? బాగుంది కదా? స్టాప్ ఇట్.
నా కూతురికి సంబంధం చూడడానికి ఆవిడెవరు? ఆ పెళ్లి చేయడానికి నువ్వెవరివి? దాని తల్లి నేను ఇంకా బతికే ఉన్నాను. నా కూతురు పెళ్లి ఎవరితో చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఎవ్వరు పెద్దరికం మీద వేసుకుని దాని పెళ్లి బాధ్యతగా తీసుకోనక్కర్లేదు. అదేంటయ్యా అలా అంటావు? ప్రియా పెళ్లికి సంబంధించి నాకు బాధ్యత లేదా? ఉంది, కానీ నువ్వు ఆ బాధ్యతని పట్టించుకోకుండా పక్కకి నెట్టేశావు. నీకు అర్థం కాలేదా? ప్రియా మేనత్త కొడుగ్గా దాన్ని పెళ్లి చేసుకోవడం నీ బాధ్యత. కానీ నువ్వు ఆ బాధ్యతని పక్కకి నెట్టేసి ఈవిడ గారిని తెచ్చి మా నెత్తిన పెట్టావు కదా. ఇప్పుడు మాత్రం ప్రియా మీద సానుభూతి చూపిస్తూ దాని పెళ్లి బాధ్యత నెత్తిన వేసుకుంటున్నావు. అత్తయ్య దయచేసి జరిగిన దాని గురించి ఆలోచించదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఏంట్రా జరగాల్సింది? నువ్వు సక్రమంగా ఉంటుంటే ఈ పాటికి ఎప్పుడో నీకు ప్రియకు పెళ్లి జరగాల్సింది. చిన్నప్పటి నుంచి అది నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నా నా మనవరాలి కలల్ని కల్లలు చేశారు మీరిద్దరు. మేమందరం మీ ఇద్దరి మీద పెట్టుకున్న ఆశల్ని ఆవిడ చేశారా మీ ఇద్దరు? అది చాలదన్నట్టు ఇప్పుడు తగుదరమ్మా అని దానికి పెళ్లి చేయడానికి బయలుదేరారా? బామ్మగారు, మీ బాధని మేము అర్థం చేసుకోగలం. మా పెళ్లి వల్ల మీ అందరికీ బాధ కలిగిన మాట నిజమే, కానీ వద్దు, నువ్వు మాట్లాడొద్దు. నేను మాట్లాడుతుంది నీతో కాదు, నా మనవడితో. అనవసరంగా నువ్వు మధ్యలో దూరి నా కోపం తెప్పించుకో. మ్, గురూజీ, మీరన్నా బామ్మగారికి చెప్పి ఏం చెప్పాలి? పెద్దవాళ్ళన్నా, పెద్దవాళ్ల మాటన్నా నీకు నీ మొగుడికి గౌరవం లేదు అని చెప్పాలా? మన బాధ వాళ్ళకి అనవసరం, వాళ్ళ సంతోషమే వాళ్ళకి ముఖ్యమైపోయిందని చెప్పాలా? మళ్ళీ బాధ పెట్టినా కూడా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నందుకు మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పాలా? ఏం చెప్పాలి? పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్పమని తన ఉద్దేశం అనుకుంటానన్నయ్య. పరిస్థితుల్ని నువ్వు మీ ఆయన అర్థం చేసుకున్నంతగా మేం అర్థం చేసుకోలేం తల్లి. ఎందుకంటే మీ అంత విశాల హృదయాలు మాకు లేవు. నీ హృదయ వైశాల్యం చాలా పెద్దది కాబట్టి నీ కొడుకు నా కూతుర్ని కాదని ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినా కూడా ఆశీర్వదించి ఆదరించారు. నీ కొడుక్కి పెళ్ళవడం మీకు ముఖ్యం, కానీ నా కూతురుతో పెళ్ళవడం మీకు ముఖ్యం కాదు కదా. కానీ నా కూతురికి మీ కొడుకుతో పెళ్ళవడమే మాకు ముఖ్యం. అది కాలేదని ఇంత బాధపడుతున్నాం. మనం అనుకున్నట్టుగా ప్రియాకి విక్కీకి పెళ్లి కానందుకు ముందు మేము కూడా బాధపడ్డాం నవ్యంతి. కానీ ఆ ముందు బాధపడ్డారు, వెనక సంతోషించారు కదా. కొడుకు కోడల్ని ఆప్యాయంగా చూసుకుంటున్నారు కదా. రే విక్రమ్, ప్రియకి పెళ్లి చేయాలని నీకొచ్చిన ఆలోచన కాదని నాకు తెలుసు. ఖచ్చితంగా అది నీ పెళ్ళాం ఆలోచనని నాకు తెలుసు. ఇంకొకసారి నా కూతురు పెళ్లి గురించి ఆలోచించినా, నా కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా మర్యాదగా ఉండదని పెళ్ళాంగాని పెళ్ళానికి చెప్పుకో. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, పెళ్ళాం మాట విని ప్రియకి పెళ్లి చేయాలని చూసావో. మామ్, కూల్ మామ్, కూల్. ఎందుకు అనవసరంగా బావ మీద అంత సీరియస్ అవుతున్నావు? ఏమంటున్నాడో తెలుసా? వాడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? రాధకు తెలిసిన ఏదో ఎన్ఆర్ఐ సంబంధం ఉందట. ఆ ఎన్ఆర్ఐ గారిని నీకిచ్చి పెళ్లి చేద్దామంటున్నాడు. అందుకు హ్యాపీ అవ్వాలి, కానీ ఇలా సీరియస్ అవుతావేంటి మమ్మీ? కన్న తల్లివి,
నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించకపోయినా బావ రాధ చూడు ఎంతలా ఆలోచిస్తున్నారు. ఓకే, నేను బావని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అనుకోకుండా బావ రాధని పెళ్లి చేసుకున్నాను. అంత మాత్రానా నేను పెళ్లి పెట్టాకులు లేకుండా లైఫ్ లో ఏడుస్తూ కూర్చోవాలా? నా గురించి, నా ఫ్యూచర్ గురించి ఆలోచించి బావ వాళ్ళు నాకు మంచి సంబంధం తీసుకొచ్చారు కాబట్టి ఆ సంబంధం చేసుకోవడానికి నేను రెడీ. నీకేమైనా పిచ్చ కింద? నువ్వేంటి వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడం ఏంటి? చేసుకోక లైఫ్ లాంగ్ సోలో బ్రతికే సో బెటర్ అని పాట పాడుకుంటూ బ్రతికేమంటావా? ఇంకా ఏ కాలంలో ఉన్నావు మమ్మీ నువ్వు? చూడు మమ్మీ, మాది జెన్సీ బ్యాచ్. లవ్ అనేది లైఫ్ లో ఒక పాటే గాని అదే లైఫ్ అనుకునే జనరేషన్ కాదు మాది. లవ్ లో ఫెయిల్ అయితే కొంచెం ఫీల్ అవుతాం, తర్వాత కొత్త ఫీలింగ్స్ తెచ్చుకుంటూ మూవ్ ఆన్ అయిపోతాం. సో బాబు వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను, మీరు కూడా ఒప్పుకోండి. ప్రియా 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 అరే వికీ, పెళ్లి చేసుకోవడానికి ప్రియ ఒప్పుకుందిరా, కాబట్టి వెంటనే ఏర్పాటు చేసేయండి, వెంటనే పెళ్లి కూడా చేసేయండి. అది అబ్బాయి గారు ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి, లేకపోతే లేదు. సునంద, నువ్వు నాతో రా. ఏంటన్నయ్య నువ్వు ఇంకా షాక్ లోనే ఉన్నావు? ప్రియా పెళ్లికి ఒప్పుకుంది కదా, సైలెంట్ గా ఉన్నావేంటి? ఒప్పుకున్నందుకే అంత షాక్ అయ్యారు పాపం. ఇంకా ఆ షాక్ లో నుంచి తేరుకోలేకపోతున్నారు. అసలు ఇంత సింపుల్ గా ప్రియా ఎలా ఒప్పుకుంది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా, తనకి కళ్యాణ గడియలు వస్తున్నట్టున్నాయి, అందుకే ఒప్పేసుకుంది. కాదు కాదు, తను ఇలా ఒప్పుకోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏదైతే ఏం ఒప్పుకుంది కదా, హ్యాపీ. ఆ కారణం ఏంటో తెలుసుకునేంత వరకు నేను హ్యాపీగా ఉండలేను. రాదా ఆగు. రే పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషించగా రీజన్ వెతుకుతాడేంటి అన్నయ్య? రాదా ఆగు. ప్రియా పెళ్లికి ఒప్పుకుందంటే నమ్మలేకపోతున్నాను, కానీ ప్రియా ఎందుకు ఒప్పుకుందో తెలియట్లేదు. నా అనుమానం ఏంటంటే నువ్వే ఏదో ఒకటి చేసి ప్రియా నొప్పించావు కదా. సో ఇదండి, ఇక్కడ వరకు చూసారు కదా. ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇక రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మన వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కూడా ఇలాగే ఎర్లీ మార్నింగ్ పెట్టేస్తాను మన వీడియోస్, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో మీకు ఒక కమెంట్ చేయండి. అసలు ప్రియ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుందంటారు? మీకేమైనా తెలిస్తే చిన్న కమెంట్ చేయండి. ఇక రేపటి ఎపిసోడ్లో తెలియబోతుంది ప్రియ అసలు ఏమని ఒప్పుకుంది పెళ్ళికి అన్నది. రేపటి ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా తెలియబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. టీవీలో కంటే మన ఛానల్లో చూసేయండి మీకు నచ్చిన ఫేవరెట్ సీరియల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.